ఈ ఆటిజం సమస్య ఉన్న పిల్లల్లో ప్రవర్తనా లోపాలను గుర్తించడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. చేసిందే మళ్లీ మళ్లీ చేస్తుండడం, ఒక పనిని ఎప్పుడు చేసినా తిరిగి అలాగే చేయాలని ప్రయత్నం చేస్తూ ఉండడం, కొందరు సంతోషం కలిగితే చేతులను కాళ్లను పైకి కిందికి అదే పనిగా ఆడిస్తారు. మరికొందరు సూదులు, గుండుపిన్నులు వంటివి ఒకే రకం వస్తువులను సేకరిస్తుంటారు. ఆటిజం పిల్లల్లో సాధారణంగా ఈ 3 లక్షణాలు ఉంటాయి. కొందరిలో 1-2 మాత్రమే ఎక్కువగా కనపడినా అన్ని లక్షణాలు ఏదో ఒక స్థాయిలో కనపడతాయి. ఈ లక్షణాలు ఆరంభమైన సమయం, తీవ్రత, క్షీణిస్తున్న తీరు తదితర అంశాలను బట్టి దీన్ని ప్రధానంగా 5 రకాలుగా విభజించారు. ఆటిస్టిక్ డిజార్డర్ ఎక్కువగా కనపడే ఆటిజం సమస్య ఇదే. రట్స్ డిజార్డర్ అరుదైన ఈ రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనపడుతుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే పుట్టిన ఏడాది వరకు పిల్లలు బాగానే ఉంటారు, కానీ తర్వాత లక్షణాలు కనపడడం మొదలవుతుంది. ఇవి 2-3 ఏళ్లలోనే వేగంగా తీవ్రమవుతాయి. అప్పటికి వచ్చిన 1-2 మాటలు కూడా తిరిగి వెనక్కి వెళ్లిపోతాయి. ఇది ముదిరే రకం కావడం వల్ల కొంతకాలానికి నాడీ సంబంధ సమస్యలు ఆరంభమవుతాయి. సరిగా నడుము నిలపలేకపోతుండడం వంటి వాటితో మొదలై మెల్లగా ఫిట్స్ కూడా వస్తాయి. సాధారణంగా వయసుతో పాటు పెరగాల్సిన తల వీరిలో చిన్నదవుతుంటుంది. చొంగ కారడం, చేతులు కాళ్ళు ఒకే రకంగా ఆడిస్తుండడం, చేతులతో చప్పుళ్లు చేయడం ఇలాంటివన్నీ కనపడతాయి. యుక్త వయసుకు ముందే సమస్యలు బాగా ముదిరి అనారోగ్యం పాలవుతారు. ఈ ఆటిజం సమస్య ఉన్న పిల్లల్లో ప్రవర్తనా లోపాలను గుర్తించడం ఎలానో మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆస్పర్జస్ డిజార్డర్ ఇది మగపిల్లల్లో ఎక్కువ. సాధారణంగా ఆటిజం పిల్లల్లో మాటలు ఆలస్యంగా వస్తుంటాయి, కానీ ఈ రకంలో మాటలు మామూలుగానే ఉంటాయి. నలుగురిలోకి వెళ్లడం, తెలివితేటలు కూడా బాగానే ఉంటాయి, కానీ తక్కువగా మాట్లాడతారు. అడిగిన దానికి సమాధానం చెప్పేసి ఆపేస్తారు. శరీరాకృతి భిన్నంగా ఉంటుంది. పొడుగ్గా ఉంటారు. పొడవైన ముఖంతో పాటు చెవులు భిన్నంగా ఉంటాయి. మిగతా ఆటిజం పిల్లలతో పోలిస్తే ఇతరులతో బాగానే కలుస్తారు, కాబట్టి వీరిలో భాషా నైపుణ్యాలు కాస్త ఎక్కువగానే అలవడతాయి. కొంతవరకు బాగానే చదువుతారు, కొన్ని పనుల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అందువల్ల ఆయా అంశాల్లో నైపుణ్యం సాధిస్తారు. అందువల్ల మిగతా ఆటిజం పిల్లలతో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉంటారు. కానీ వీరిలో ప్రవర్తనా సమస్యలు అధికం. కోపోద్రేకాలు వంటివి కూడా ఎక్కువగానే ఉంటాయి. రెండోది ఇక చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్. ఇది ఆటిజంలో తీవ్రమైన సమస్య. వీళ్లు పుట్టినప్పుడు బాగానే ఉంటారు. 1-2 ఏళ్ల వరకు ఎదుగుదల కూడా బాగానే ఉంటుంది. పాకటం, నిలబడటం, మాట్లాడడం అన్నీ మామూలుగానే వస్తాయి. ఆ తర్వాత ఎదుగుదల వెనక్కి మళ్లడం మొదలవుతుంది. ఇది చాలా వేగంగా కూడా. వీరిలో ముఖం రఫ్గా ముదిరినట్టుండడం, తలకట్టు కిందికి ఉండడం, పొట్టిగా లావుగా ఉండడం వంటివి కనపడతాయి. నాడీ సంబంధ లోపాలు ఆరంభమై ఫిట్స్ వచ్చి నెమ్మదిగా మంచానికే పరిమితమవుతారు. సమస్యలు బాగా ముదిరి అనారోగ్యం పాలవుతారు.